అక్కడ ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇది అన్యాయమని ఎదిరిస్తే జైలుకు పంపిస్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీకి అధికార మదం తోడు కావటంతో రాబందుల్లా పీక్కు తినే పరిస్థితి కనబడుతోంది. ఇవి వైఎస్ఆర్ జిల్లా పెదముడియం మండలం కలవటాల పాంపల్లి గ్రామాలు. ఇక్కడ జరుగుతున్న పనులు సెయిల్ అనే ఒక సోలార్ ప్రైవేటు కంపెనీవి. ఈ కంపెనీ ముందుగా కొంత ప్రైవేటు స్థలాలను అద్దెకు తీసుకొని విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి తన స్వలాభం కోసం దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసి ఎకరం 6 లక్షల రూపాయలకు ఆ కంపెనీకి దారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న చాలా మంది రైతులకు గత ప్రభుత్వంలో డీకేటీ పట్టా భూములను అందించింది. ఈ భూములలో కూడా సోలార్ కంపెనీ భూపేష్ రెడ్డి అండ చూసుకొని చదును చేసే ప్రయత్నం చేసింది. అయితే కలవటాల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనే రైతు ఇదేంటని ప్రశ్నించినందుకు సోలార్ కంపెనీ అతనిపై తప్పుడు కేసు నమోదు చేయించింది. పెద్దముడియం ఎస్ఐ సుబ్బారావు రైతు మధుసూదన్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాడు. కేవలం అక్రమాన్ని ప్రశ్నించినందుకు రైతు మధుసూదన్ రెడ్డిని సంబంధం లేని కేసులో ఇరికించారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూమిని లీజుకు తీసుకొని సోలార్ ప్యానెల్స్ వేయాల్సిన సెయిల్ కంపెనీ అధికార పార్టీ నేతను అడ్డు పెట్టుకొని భూములను ఆక్రమించుకొని అనుభవించాలని చూస్తోంది. ఇంత జరుగుతున్నా ఒక్క రెవెన్యూ అధికారి గాని పోలీసు యంత్రాంగం గాని నిమ్మకు నీరెత్తినట్టు ఉండి చోద్యం చూస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరి అధికార పెత్తనానికి 2 గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఎవరిపై కేసులు పెడతారోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. దాదాపు 120 మంది లబ్ధిదారులు ఉన్నా, వారికి డీకేటీ పట్టాలు ఉన్నా కనీసం వారిని అడగకుండానే, ఎటువంటి పర్మిషన్లు లేకుండానే ఇంతటి దౌర్జన్యానికి దిగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడుతున్నారు. అక్రమాలను ప్రశ్నించిన రైతుపై తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కు తరలించడం దారుణమన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. 500 ఎకరాలు ఆక్రమణకు గురవుతుంటే జిల్లా కలెక్టర్, ఎస్పీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రశ్నించిన రైతును నాన్ బెయిలబుల్ వారెంట్పై అరెస్టు చేయడమేంటని నిలదీశారు. రైతులు దొంగలు చేసి మిగతా రైతులు ఎవ్వరు కూడా మాట్లాడకుండా వాళ్ళ పొలాల్లో దౌర్జన్యంగా చేసిన వాళ్ళు నోళ్లు మూసుకోవాలని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి కేసు పెట్టి ఆయన పిలిచి విచారించాలని చెప్పి తప్పుడు కేసు పెడితే పోలీసులు కూడా ఏమాత్రం కూడా విచారణ చేయకుండా ఇది తప్పుడు కేసు అని చెప్పిన 10 ఏళ్ళు శిక్ష పడే విధంగా రిమాండ్కి పంపారు. 4 బెయిలబుల్ సెక్షన్లు పెట్టి బెయిల్ రాకుండా రిమాండ్కి పంపారు. రైతుల మీద వాళ్ళ కడుపు కొడుతూ రైతుల మీదనే దౌర్జన్యం చేస్తూ అభ్యంతరం తెలిపితే రైతుల మీద ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నటువంటి సోలార్ పవర్ కంపెనీ ఏదైతే ఉందో సేల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రేజింగ్ ల్యాండ్ కూడా దౌర్జన్యంగా చేసిన వాళ్ళ మీద ఏ ఒక్క కేసు కూడా ఎంతమంది రైతులు కంప్లైంట్ ఇచ్చినంతవరకు కేసు కట్టలే. అన్యాయాన్ని ప్రశ్నించినందుకే మధుసూదన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని వాపోయింది అతని భార్య సుజాత. సెయిల్ సోలార్ కంపెనీ అక్రమంగా ఎటువంటి పర్మిషన్లు లేకుండా భూములు చదును చేస్తోందని, ఇదేంటని అడిగినందుకు తన భర్తను అన్యాయంగా జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారామె. కొండ పొలము సాగు చేసుకున్నాను. దాంట్లో సోలార్ వచ్చి జేజీకి ముద్దలు తీపిస్తుంటే మా ఆయన పోయి ఎందుకు మేము తయారు చేసుకున్నామని చెప్పి అడిగినందుకు తప్పుడు కేసు, దొంగతనం కేసు పెట్టి మా ఆయన కేసులో పెట్టినారు. అడుగుతున్నందుకే ఇట్లా కేసులో పెడుతున్నారు సార్. మమ్మల్ని ఏదైనా మాట్లాడితే మమ్మల్ని ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు మా ఇష్టము మేము చేసుకుంటాము అనేది మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా పెదముడియం మండలంలో అధికార పార్టీ నేతలు భూములు కొల్లగొడుతున్నారు. పేదలకు అందాల్సిన భూములను కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు కంపెనీకి దారాదత్తం చేసేస్తున్నారు. ఎదురు తిరిగి ఇదేంటని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారంటే పచ్చ నేతల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.